నైట్ వ్యూ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ పెయింటింగ్ వైజాగ్ సీతందార్ లో ఒక హౌస్ లివింగ్ రూమ్ లో చేశాను. ఒక ప్రాపర్ రెఫరెన్స్ ఫోటోతో స్టార్ట్ చేసే పెయింటింగ్ కి, ఒక ఐడియా పై డిపెండ్ అయ్యి స్టార్ట్ చేసే పెయింటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్లయింట్ ఐడియా ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్, ఆ టెంపుల్ వైబ్ మొత్తం పెయింటింగ్ లో కనిపించేలా పెయింటింగ్ చేయమన్నారు. కొన్ని ఆయన పర్సనల్ గా తీసిన ఫొటోస్ అన్ని రెఫరెన్స్ కోసం ఇచ్చారు. ఫస్ట్ లో ఆ నైట్ వ్యూ, లైట్స్ ఇవేవి ప్లాన్ చేసుకోలేదు. అసలు నిజం చెప్పాలంటే ఫైనల్ అవుట్పుట్ ఇలానే వస్తుంది అని ఏమీ క్లారిటీగా అనుకోలేదు. కంపోజిషన్ స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. టెంపుల్, కోనేరు, ఆ ఘాట్ రోడ్ పైన ఉన్న బ్రిడ్జ్ అండ్ హిల్స్ పైన మనకి కనబడే వెంకటేశ్వర స్వామి ఫేస్ సైడ్ ప్రొఫైల్. ఈ పెయింటింగ్ ప్రాసెస్ లో కలర్ చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్ అని చెప్పాలి. ఎప్పుడైతే నైట్ వ్యూ చేద్దామని డిసైడ్ అయ్యామో, ఐ మీన్ నాట్ కంప్లీట్లీ నైట్ ఆర్ డార్క్ వ్యూ, సన్సెట్ అయిన తర్వాత అప్పుడప్పుడే లైట్స్ ఆన్ చేస్తారు కదా, ఆ టైం అని ఆ లైట్స్ ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 15 to 20 ఇమేజెస్ రిఫరెన్స్ తీసుకున్నాము ఈ పెయింటింగ్ కోసం. పర్స్పెక్టివ్ అండ్ కలర్ అన్ని ఒకే పెయింటింగ్ లో వచ్చేలాగా మనము సెట్ చేసుకోవాలి. పెయింటింగ్ చేసిన 11 రోజుల్లో ఆల్మోస్ట్ 9 రోజులు డల్ కలర్స్, డార్క్ వాల్యూస్ తోనే పెయింటింగ్ చేసుకుంటూ వచ్చాము. ఆ లాస్ట్ 2 days లో అప్పటి వరకు నేను రెసిస్ట్ చేసుకుంటూ వస్తున్న లైట్ షేడ్స్, సాచురేటెడ్ కలర్స్ అన్ని పెయింట్ చేసుకుంటూ వచ్చాము. ఈ పెయింటింగ్ లో నాతో పాటు ఇంకొక 3 ఆర్టిస్ట్ కూడా పనిచేశారు. రియలీ ఈ పెయింటింగ్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి.